Welcome to VSK World YouTube channel. Please subscribe for more. ఇంగ్లీష్ గ్రామర్లో కొన్ని పదాలుంటాయి మనకు బాగా తెలిసినట్టే అనిపిస్తాయి కానీ పరీక్షలకొచ్చేసరికి మనల్ని బోల్దా కొట్టేస్తాయి. అవును. అలాంటి ఒక చిక్కుముడి జంట షాల్ మరియు విల్. చాలా మందికి వీటి వాడకంలో గందరగోళం ఉంటుంది. ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలలో అయితే ఈ చిన్న తేడా మన మార్కులను పూర్తిగా మార్చేయగలదు. విఎస్కే వరల్డ్ అందించిన కొన్ని సోర్సెస్ మన దగ్గరున్నాయి. ఈ రోజు మన మిషన్ ఏంటంటే ఈ షాల్ విల్ వెనుక ఉన్న ఒక రహస్య కోడును ఛేదించడం. ఆ కోడుకు తాళం చెవి ఒకే ఒక్క ఐడియా, ద ఫ్లిప్. మీరు చాలా చక్కగా చెప్పారు. ఇది ఒక కోడ్ లాంటిదే. సాధారణంగా మనం మాట్లాడే ఇంగ్లీష్లో ఈ తేడాలను అంతగా పట్టించుకోకపోవచ్చు. కానీ వ్యాకరణం ప్రకారం ముఖ్యంగా పరీక్షల కోసం ప్రతి నియమం చాలా ముఖ్యం. కరెక్ట్. ఈ రెండిటి వాడకం మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్ మరియు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాం అనే దాన్ని బట్టి పూర్తిగా మారిపోతుంది. ఆ మార్పునే మనం ఈరోజు లోతుగా చూడబోతున్నాం. సరే, అయితే ఈ చిక్కుముడిని విడమరుచుతోద్దాం. మన సోర్సులోని మొదటి చిత్రం రెండు కీలకమైన ఆలోచనలను మన ముందుంచుతోంది. ఒకటి భవిష్యత్తు అంటే ఫ్యూచర్, రెండోది దృఢనిశ్చయం డిటర్మినేషన్. అసలు ఈ రెండిటికీ తేడా ఏంటి? ఇది చాలా ప్రాథమికమైన కాని అతి ముఖ్యమైన తేడా. భవిష్యత్తు లేదా సింపుల్ ఫ్యూచరిటీ అంటే మన ప్రమేయం లేకుండా దానంతట అదే జరగబోయే విషయం. ఓ ఉదాహరణకు రేపు సోమవారం వస్తుంది అన్నట్టు. ఇందులో మన నిర్ణయం, మన సంకల్పం ఏమీ లేదు. అది కేవలం కాలక్రమంలో జరగబోయే ఒక సంఘటన. కాని దృఢనిశ్చయం లేదా డిటర్మినేషన్ అలా కాదు. అది ఎలా? ఇది పూర్తిగా మాట్లాడే వ్యక్తి యొక్క సంకల్పం, వాగ్దానం లేదా ఆజ్ఞకు సంబంధించింది. నేను ఇది చేసి తీరుతాను అన్నప్పుడు అది భవిష్యత్తు గురించి చెప్పడం కాదు, భవిష్యత్తును నేను నిర్దేశిస్తున్నాను అని చెప్పడం. ఈ తేడా అర్థమైతే షాల్ విల్ ఆట మొత్తం అర్థమైపోతుంది. అద్భుతం. అంటే ఒకటి కేవలం అంచనా, మరొకటి గ్యారంటీ అన్నమాట. సరే, ముందుగా షాల్ కథ చూద్దాం. సోర్స్ ప్రకారం దీని వాడకం రెండు రకాలుగా ఉంది. మొదటిది కేవలం భవిష్యత్తును చెప్పడానికి. ఫస్ట్ పర్సన్ అంటే ఐ, వీలతో సాధారణ భవిష్యత్తును చెప్పడానికి షాల్ వాడాలని ఉంది. ఉదాహరణకు ఐ షల్ గో టు గుంటూరు టుమారో. అవును, ఇది సాంప్రదాయ వ్యాకరణ నియమం. నేను రేపు గుంటూరు వెళ్తాను అని చెప్పడం. ఇందులో ఏ ప్రత్యేకమైన పట్టుదల లేదు. ఇంకో ఉదాహరణ, ఐ షల్ బి 20 నెక్స్ట్ మండే. వచ్చే సోమవారానికి నాకు 20 ఏళ్ళొస్తాయి. ఇది నా చేతుల్లో లేదు, దానంతటదే జరిగిపోతోంది. అందుకే ఇక్కడ షల్ వాడకం సరైనది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక సందేహం. నేను మామూలుగా ఐ విల్ గో టు గుంటూర్ లేదా ఐ విల్ బి 20 అంటాను. మరి నా వాక్యం తప్ప పరీక్షలో అయితే మార్కులు పోతాయా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఆధునిక వాడుకలో, ముఖ్యంగా అమెరికన్ ఇంగ్లీష్లో అన్ని పర్సన్లకు విల్ వాడటం సర్వసాధారణమైపోయింది. అవును. మీ వాక్యం మాట్లాడే భాషలో తప్పు కాదు. కానీ పోటీ పరీక్షల విషయానికొస్తే అవి ఇప్పటికీ సాంప్రదాయ బ్రిటిష్ వ్యాకరణ నియమాలను అనుసరిస్తాయి. ఓకే. కాబట్టి ఒక వాక్యం కేవలం సాధారణ భవిష్యత్తును సూచిస్తూ సబ్జెక్ట్ ఐ లేదా వి అయితే షెల్ వాడటమే సరైన సమాధానం. ఆ చిన్న తేడానే మార్కులను నిర్ణయిస్తుంది. ఓకే, ఇప్పుడు క్లియర్ అయింది. పరీక్షల కోసం ఈ పాత నియమాన్ని గుర్తుంచుకోవాలన్నమాట. సరే, షాల్ వాడకంలో రెండో భాగమేంటి? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉందనిపిస్తోంది. అవును. సెకండ్, థర్డ్ పర్సన్లతో అంటే యూ, హీ, షీ, దేలతో షాల్ వాడితే దాని అర్థం మారిపోతుందట. ఒక ఆజ్ఞ, కమాండ్ లాగా వస్తుందట. యూ షాల్ గో అట్ వన్స్ లాంటి వాక్యం. కరెక్ట్. ఇక్కడే మీరు చెప్పిన ఫ్లిప్ మొదలవుతుంది. యూ విల్ గో అంటే నువ్వు వెళ్తావు అని సాధారణంగా చెప్పడం. కానీ ఎప్పుడైతే ఒక అధికారి లేదా ఒక తండ్రి యూ షాల్ గో అన్నారో దాని అర్థం నువ్వు వెళ్ళి తీరాలి, ఇది నా ఆజ్ఞ. ఓ. ఇక్కడ మాట్లాడే వ్యక్తి తన అధికారాన్ని ఆ వాక్యం ద్వారా ప్రయోగిస్తున్నాడు. అందుకే చట్టపరమైన పత్రాలలో ద స్టేట్ షాల్ ప్రొవైడ్ అని ఉంటుంది. అంటే ప్రభుత్వం తప్పనిసరిగా అందించాలి అని. అది ఒక ఆదేశం. అబ్బో, అంటే పాత సినిమాల్లో రాజులు యూ షాల్ బి సైలెంట్ అన్నప్పుడు వాళ్ళు ఈ గ్రామర్ రూల్ పాటిస్తున్నారన్నమాట. ఇన్నాళ్ళు నేను నువ్వు నిశ్శబ్దంగా ఉంటావు అనుకున్నాను. కాని దాని అసలు అర్థం నోర్మోయ్ అనే ఆజ్ఞ అన్నమాట. ఖచ్చితంగా. ఇది చాలా పెద్ద తేడా. ఖచ్చితంగా. ఆజ్ఞే కాదు, వాగ్దానం అంటే ప్రామిస్, హెచ్చరిక, వార్నింగ్, దృఢ నిశ్చయం, డిటర్మినేషన్ కూడా
ఇదే కోవలోకి వస్తాయి. ఉదాహరణకు యూ షాల్ హ్యావ్ వాట్ ఎవర్ యూ నీడ్ అంటే నీకు కావలసినవన్నీ నేనిస్తాను, ఇది నా వాగ్దానం. అర్థమైంది. యూ షాల్ రిగ్రెట్ దిస్ అంటే దీనికి నువ్వు పశ్చాత్తాప పడి తీరతావు, ఇది నా హెచ్చరిక అని. ఈ అన్నింటిలోనూ మాట్లాడే వ్యక్తి తన సంకల్పాన్ని ఎదుటి వ్యక్తిపై రుద్దుతున్నాడు. అందుకే షాల్ వాడతారు. సరే, షాల్తో అభ్యర్థనలు, సలహాలు కూడా అడగొచ్చనుంది. షల్ ఐ క్లోజ్ ద విండో లేదా షల్ వి మీట్ ఎట్ ద థియేటర్ లాంటివి. ఇది ఆజ్ఞకు పూర్తి వ్యతిరేకంగా ఉంది కదా. అవును, ఇది షాల్ యొక్క మరో ప్రత్యేకత. షాల్ ఐ లేదా షాల్ బీ అని అడిగినప్పుడు మనం ఎదుటివారి అభిప్రాయాన్ని, వారి ఇష్టాన్ని కోరుతున్నాం. ఓకే. షాల్ ఐ క్లోజ్ ద విండో అంటే నేను కిటికీ మూయగం మీకు ఇష్టమేనా? విచ్ వన్ షాల్ ఐ బై అంటే ఏది కొననుంటారో సలహా ఇవ్వండి అని. ఇది చాలా మర్యాదపూర్వకమైన వాడకం. అంటే షాల్ అనేది ఒకవైపు అత్యంత అధికారికమైన ఆజ్ఞ, అవును, మరోవైపు అత్యంత వినయపూర్వకమైన అభ్యర్థన. సందర్భాన్ని బట్టి దాని శక్తి మారుతుంది. పర్ఫెక్ట్. ఓకే, షాల్ కథ ఇది. అధికారం, ఆజ్ఞలు అంటూ ఒకవైపు వెళ్ళింది. మరి దీనికి పూర్తి వ్యతిరేకంగా కేవలం వ్యక్తిగత సంకల్పాన్ని గట్టిగా చెప్పాలంటే ఏంటి పరిస్థితి? అక్కడే విల్ రంగప్రవేశం చేస్తుంది. కాని ఇక్కడ కూడా ఆ ఫ్లిప్ ఉంది. ఫస్ట్ పర్సన్ అంటే ఐ వీతో విల్ వాడితే అది దృఢనిశ్చయాన్ని సూచిస్తుందట. అవును, మళ్ళీ అదే ఫ్లిప్. ఇందాక మనం సాధారణ భవిష్యత్తుకు ఐ షాల్ వాడాలన్నాం కదా. అవును. కానీ ఎప్పుడైతే మీరొక పనిని పట్టుదలగా, ఒక వాగ్దానంగా చెయ్యాలనుకుంటున్నారో అప్పుడు ఐ విల్ అనాలి. ఐ విల్ డూ ఇట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. ఏదేమైనా నేనది చేస్తాను. ఇందులో మీ వ్యక్తిగత పూచీ, మీ సంకల్పం బలంగా కనిపిస్తున్నాయి. వీ విల్ నాట్ సరెండర్ లాగా. ఎగ్జాక్ట్లీ. మేము లొంగిపోము అన్నప్పుడు అది వారి యొక్క ఉక్కు సంకల్పాన్ని చూపిస్తుంది. అంటే ఐ షాల్ హెల్ప్ యూకి ఐ విల్ హెల్ప్ యూకి మధ్య చాలా చాలా తేడా ఉందన్నమాట. చాలా తేడా ఉంది. మొదటిది నేను నీకు సహాయం చేస్తానేమో అని సాధారణంగా అంటే, రెండోది నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను, ఇది నా మాట అని వాగ్దానం చేసినట్టు. కరెక్టేనా? ఖచ్చితంగా. నా గుర్తుంది, ఒకసారి ఒక విద్యార్థి ఐ విల్ ఫెయిల్ దిస్ ఎగ్జామ్ అని రాశాడు. అతని ఉద్దేశ్యం బహుశా నేను ఈ పరీక్షలో ఫెయిల్ అవుతానేమో అని భవిష్యత్తును అంచనా వేయడం. అయ్యో. కానీ ఆ వాక్యం ఎలా ధ్వనించిందంటే నేను ఈ పరీక్షలో ఫెయిల్ అవ్వాలని గట్టిగా నిశ్చయించుకున్నాను అన్నట్టుగా. చూసారా? అవును అవును. అతను సాంప్రదాయ వ్యాకరణం ప్రకారం రాయాల్సింది ఐ షాల్ ఫెయిల్ దిస్ ఎగ్జామ్. ఆ ఒక్క పదం మొత్తం అర్థాన్ని ఎలా తలక్రిందులు చేసిందో, అదేవిధంగా ఐ విల్ టీచ్ హిమ్ అ లెసన్ అనేదొక హెచ్చరిక. వావ్, ఇది అద్భుతమైన ఉదాహరణ. సరే, ఇప్పుడు ఈ ఫ్లిప్ని పూర్తి చేద్దాం. సెకండ్, థర్డ్ పర్సన్స్తో విల్ వాడితే అది మళ్ళీ సాధారణ భవిష్యత్తును సూచిస్తుందట. హీ విల్ గో టు గుంటూరు టుమారోలాగా. అవును, ఇది మనందరికీ బాగా తెలిసిన, మన రోజూ వాడే నియమం. యూ విల్ పాస్ ది ఎగ్జామినేషన్, ద ట్రైన్ విల్ లీవ్ ఎట్ 9:30 PM. ఇవన్నీ కేవలం భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు. ఇందులో ఆజ్ఞ లేదు, వాగ్దానం లేదు, ఏమీ లేదు. ఇది విల్ యొక్క డిఫాల్ట్ సెట్టింగ్. అలాగే విల్ యూ అనేది మర్యాదపూర్వకమైన అభ్యర్థనలకు, ఆహ్వానాలకు వాడతాం. విల్ యూ షో మీ ద వే లేదా విల్ యూ హ్యావ్ సమ్ టీ. ఇక్కడ ఎదుటివారి ఇష్టాన్ని అడుగుతున్నాం. ఓకే. మొత్తం మీద ఈ షాల్ విల్ కథంతా ఈ ఫ్లిప్ చుట్టూనే తిరుగుతోంది. ఇవన్నీ గుర్తుంచుకోటానికి మన సోర్స్లో ఒక అద్భుతమైన పట్టిక ఉంది. దీన్ని ద ఫ్లిప్ సమ్మరీ అని పిలవచ్చు. దీన్నొకసారి మన శ్రోతల కోసం వివరిస్తారా? తప్పకుండా. ఈ షాల్ విల్ రెండు కార్లు అనుకుందాం. ఓకే. సాధారణంగా ఐ, వి అనే డ్రైవర్లు షాల్ అనే కారును వాడతారు. యు, హీ, దే అనే డ్రైవర్లు విల్ కారు వాడతారు. ఇది నార్మల్ జర్నీ, అంటే సింపుల్ ఫ్యూచర్. రైట్. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఒక ముఖ్యమైన పవర్ఫుల్ సందేశం ఇవ్వాలనుకుంటారో, అది ఆజ్ఞ కావచ్చు, వాగ్దానం కావచ్చు, గట్టి సంకల్పం కావచ్చు, అప్పుడు కీస్ మార్చుకుంటారు. కీస్ మార్చుకుంటారా? అవును. ఐ డ్రైవర్ విల్ కారు తీసుకుంటాడు, ఐ విల్ డూ ఇట్. యూ డ్రైవర్ షాల్ కారు తీసుకుంటాడు, యు షాల్ డూ ఇట్. ఈ కార్ల మార్పిడే ద ఫ్లిప్. ఈ ఒక్క అనాలజీ గుర్తుంచుకుంటే ఏ పరీక్షలోనైనా సరే ఈ కాన్సెప్ట్ను సులభంగా ఛేదించవచ్చు. అద్భుతమైన అనాలజీ. ప్రాబ్లం మార్చుకోవడం అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది.
సరే, ఈ కోడ్ను ఆచరణలో పెట్టి చూద్దాం. మన సోర్స్లో ఒక అభ్యాసం కూడా ఇచ్చారు. ఖాళీని పూరించండి. యూ లెండ్ మీ యోర్ సైకిల్. హ్మ్. కింద బ్రాకెట్లో అ పొలైట్ రిక్వెస్ట్ అని సూచన కూడా ఉంది. మనం ఇప్పుడే కార్ల గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ అడుగుతున్నది ఒక పొలైట్ రిక్వెస్ట్. ఇది పవర్ఫుల్ సందేశం కాదు. డ్రైవర్ యూ కాబట్టి అతను తన సాధారణ కారునే వాడతాడు. అంటే విల్. అవును, యూకి సాధారణ కారు విల్. కాబట్టి సరైన సమాధానం విల్ యూ లెండ్ మీ యోర్ సైకిల్. ఒకవేళ మనం కారు మార్చి షాల్ యూ లెండ్ మీ యోర్ సైకిల్ అని అడిగితే అది ఆజ్ఞలా వినిపిస్తుంది. నువ్వు నీ సైకిల్ నాకు ఇచ్చి తీరాలి అన్నట్టు. ఖచ్చితంగా అభ్యర్థనకు ఆజ్ఞకు ఎంత తేడా ఉందో చూడండి. అర్థమైంది. కాబట్టి మనం అడగాల్సిన మొదటి ప్రశ్న, ఈ వాక్యం ఒక సాధారణ భవిష్యత్తా లేక పవర్ఫుల్ సందేశమా? సమాధానాన్ని బట్టి కారుని ఎంచుకోవాలి. సింపుల్. ఈ ఫ్లిప్ కాన్సెప్ట్ను గుర్తుంచుకోవడం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి నిజంగా ఒక వరం. అవును, ఈ నియమాలు పాతవి అనిపించినా వీటిపై ఆధారపడిన ప్రశ్నలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. భాష ఎంత సూక్ష్మంగా ఉంటుందో, ఒక పదం మారితే అర్థం ఎంతగా మారిపోతుందో చెప్పడానికి ఇవి ఉత్తమ ఉదాహరణలు. ముగించే ముందు ఈ చర్చ మొత్తాన్ని ఒక్కసారి క్రోడీకరిద్దాం. షాల్ మరియు విల్ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం వాటిని ఏ పర్సన్తో మరియు ఏ ఉద్దేశంతో వాడుతున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. అంతే. సాధారణ భవిష్యత్తు కోసం ఒక రూల్ సెట్ ఉంటే ఐవి ప్లస్ షాల్, యూ హీ షీ ప్లస్ విల్. ఆజ్ఞ, వాగ్దానం లేదా దృఢనిశ్చయం వంటి బలమైన ఉద్దేశ్యాల కోసం ఆ రూల్ సెట్ పూర్తిగా తారుమారు అవుతుంది. అదే ది ఫ్లిప్. ఖచ్చితంగా. ఈ చర్చ విన్న తరువాత శ్రోతలు ఈ అంశంపై మరింత లోతుగా ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలివెళ్తాను. చెప్పండి. మనం ఇందాక చట్టపరమైన పత్రాల గురించి మాట్లాడుకున్నాం. రాజ్యాంగంలో గాని చట్టాలలో గాని ద స్టేట్ షెల్ ఎన్ష్యూర్ ఈక్వాలిటీ అని ఉంటుంది. అంటే ప్రభుత్వం సమానత్వాన్ని తప్పనిసరిగా అమలుపరచాలి అని. అవును. ఒకవేళ ఆ స్థానంలో ద స్టేట్ విల్ ఎన్ష్యూర్ ఈక్వాలిటీ అని రాస్తే ఆ చట్టం యొక్క అర్థం మరియు దాని అమలు ఏ విధంగా మారిపోవచ్చు? అది కేవలం భవిష్యత్తులో జరగబోయే అంచనాగా మిగిలిపోతుందా, లేక తప్పనిసరి బాధ్యతగానే ఉంటుందా? మంచి ప్రశ్న. ఇది భాష యొక్క శక్తిని, దాని ఖచ్చితమైన వాడకం యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తుంది. ఆలోచించండి.